క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 3వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. మార్కు సువార్త 3వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఎంత గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన వద్దకు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపులు కూడగా చూచి వారు తన్ను ఇరికింపకుండునట్లు చిన్న దోణి ఎక్కి తనకు సిద్ధపరిచి ఉంచవలనని తన శిష్యులతో చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. పరిసయ్యులతో యేసు ప్రభువారు వాదించిన తర్వాత పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారిని ఎట్లాగైనా అప్పగించుకోవాలి అన్న ఉద్దేశం కలిగిన వారై హేరోదీయులతో కలిసి ప్రభువుకు వ్యతిరేకముగా పన్నాగాలు పన్నుతూ ఉంటుండగా యేసు వారిని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఆ ప్రాంతంలో ఆయన ఉండదలుచుకోలేదు. ఎందుకు ఉండదలుచుకోలేదు అని అంటే భయపడి కాదు, కానీ ఆయన సమయం ఇంకా రాలేదు. ఇంకా ఆయన అప్పగింపబడే సమయం రాని కారణం చేత ఆయన చేయవలసినవి చాలా ఉన్నవి, ఆయన బోధించవలసిన సత్యాలు చాలా ఉన్నాయి కనుక ఆయన అప్పుడే వారి చేత ఇరికింపబడటం, దొరికించుకోబడటం ఆయనకు ఇష్టం లేక వారి నుంచి పక్కకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ వెళ్ళిపోయిన యేసు ప్రభు వారి యొక్క పరిచర్య అనగా స్వస్థత పరిచిన పరిస్థితులు ఎంత విశేషముగా ఉన్నాయి, ఎంత విస్తారముగా విస్తరించింది అని అంటే ఆ చుట్టుపక్కల నలుమూల ప్రాంతముల నుండి జనసమూహము విస్తారముగా యేసు ప్రభు వారిని వెంబడించటం మనం చూస్తాం. అక్కడ మార్కు రాస్తాడు, గుంపులుగా వచ్చేస్తున్నారు. 1000, 10,000 మంది అట్లా గుంపులుగా యేసయ్యను చూడాలని అనే కన్నా సమస్యలతో బాధపడుతున్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దెయ్యములు పట్టి బాధపడుతున్న వాళ్ళు గుంపులుగా యేసయ్య దగ్గరికి రావటము యేసయ్య చూస్తాడు. ఆ గుంపులో తాను ఇరికింపబడతాడని శిష్యులకి చెప్పి ఒక పడవను రెడీ చేయండి, నేను అది ఎక్కి వారితో మాట్లాడవలసి ఉన్నది అన్న ఉద్దేశంతో అక్కడ తన శిష్యులను సైగ చేస్తాడు. ఇది చదువుకున్న లేఖన భాగంలోని విషయాలు. ఇక్కడ మనుషుల ఆసక్తి చూడండి, గుంపులుగా ప్రభువును వెంబడించటం. ప్రభువును ఎప్పటి వరకు వెంబడించారు? ఇదే మనుషులు 3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలకో సిలువ వేయండి అన్నారు. కారణం ఏంటి అని అంటే మనుషుల మనస్తత్వం, స్వభావం చూడండి.
మేలు పొందేంత వరకు, మేలులు పొందుకుంటున్నంతసేపు దేవుడు అంటాము, ఆహా అంటాము, ఓహో అంటాము. ఎప్పుడైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మనం చేస్తున్న తప్పులను ఎండగడుతూ ఉంటారో, ఖచ్చితంగా మనము ద్వేషిస్తాం మనుషులను, చేసిన మేలులను మర్చిపోతాం. యేసు ప్రభు వారి ఎమ్మట వీళ్ళందరూ గుంపులు గుంపులుగా వచ్చేది రక్షణ పొందటానికి కాదు, తమ అవసరతలు తీర్చుకోవటానికి. అయితే ప్రభువు ఎవరిని డిసప్పాయింట్ చేయలే, ఎవరిని కూడా నిరుత్సాహపరచలా. వచ్చిన వారందరినీ స్వస్థపరిచే పంపించారు. కానీ మనుషులు ఆయన స్వస్థపరుస్తున్నాడు కాబట్టి ఆయన వెంట వెళ్దాము అన్న ఆలోచనలో ఉన్నారు తప్ప, ఈయన ఎందుకు వచ్చాడు, అసలు ఏంటినా, ఇట్లా అద్భుతాలు చేయటానికి వెనక ఉన్న కారణం ఏంటి, మునుపెన్నడూ ఇంత అద్భుతాలు మేము చూడలేదే, మునుపెన్నడూ ఇంతటి స్వస్థతలు మేము చూడలేదే. అసలు కంప్లీట్గా ఆ ప్రాంతం అంతా కూడా నో క్యాజువాలిటీస్, ఎట్లాంటి అనారోగ్య సమస్యలు ఆసుపత్రుల్లో లేవు ఆయన ఉన్న బ్రతుకున్నంతకాలం. మరి వాళ్ళు ఎవరు, ఇట్లా ఎలా సాధ్యమవుతుంది, ఇంతకుముందు ఎవరు ఇలా రాలేదేంటి, ఈయన ఎవరు? అరే ఒక పక్కనేమో దెయ్యాలేమో నువ్వు దేవుని కుమారుడు అని మొత్తుకుంటున్నా, ఈయనేమో ప్రభువారేమో వాటి చేత పొగడబడటం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు వచ్చింది మనుషుల ద్వారా, మనుషులు గుర్తించటానికి, దెయ్యాలు గుర్తించటానికి కాదు. దెయ్యాలేమో నెత్తి నోరు మొత్తుకొని ఏసు దేవుడు ఏసు దేవుడు అంటుంటాయి. వీళ్ళేమో ఏసు మాకు స్వస్థతలు ఇస్తున్నాడు, ఏసు మాకు అవసరాలు తీరుస్తున్నాడు అన్న కోణంలోనే వాళ్ళు వెంబడిస్తున్నారు. నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో అత్యంత భారంతో చెప్పిన ఒక మాట, నిజమైన క్రైస్తవ్యం బయటపడే రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రభువుని అవసరతల కొరకు వెంబడిస్తున్న వారందరితోనూ హెచ్చరిస్తూ చెబుతున్నాను, ఏ డే విల్ కమ్, యూ విల్ బీ స్టాండ్ అవుట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ బిలీవ్ యువర్ క్రైస్ట్ యాజ్ ఎ ట్రూ సేవియర్. నీవు కానీ ప్రభుని సత్యదేవుడని అంగీకరించకపోతే, కేవలము నీ అవసరతల కొరకు, నీ కోరికలు నెరవేర్చుకోవట కొరకు ప్రభువును వెంబడిస్తున్నావు అని నువ్వు కానీ అనుకుంటే, నీ క్రైస్తవ్యపు రంగు బయటపడే రోజులు ఎంతోసేపు లేవు. నక్క అలా తిరుగుతూ చాకలవాడి ఈ తొట్టులో పడింది. ఈ చాకలవాడి తొట్టిలో చాకలోడు ఏం చేస్తాడంటే కొంత రంగు కలుపుతాడు, తెల్ల బట్టల కోసం లేకపోతే రంగుల బట్టల కోసం కొంత రంగు కలుపుతాడు. నక్క తిరుగుతా ఇల్లు అందులో పడింది. ఎప్పుడైతే అందులో పడిందో దానికి ఒక కొత్త రంగు అంటుకుంది. ఆ కొత్త రంగుతో అడవంతా జంతువులన్నీ ఒక విచిత్రమైన మనిషిని చూసినట్టు ఆ నక్కను చూడటం ప్రారంభించాయి. ఇక ఈ నక్కేమో ఆహా నా రంగుకి ఎంత గౌరవం వచ్చింది అని తెగ సంబరపడిపోయి ఆఖరికి అడవికి రాజైన సింహాన్ని ఎదిరించేసే అంత, అంటే ఫ్యాన్స్ ఎక్కువైపోయారు నక్కకి, సింహాన్ని ఎదిరించే అంత స్థాయికి ఎదిరిగిపోయింది. ఆ రంగును చూసి జంతువులన్నీ, నక్కలు కానీ అన్నీ కానీ, అమ్మో ఇది ఒక విచిత్రమైన నక్కలే, అది లేదు ఇది లేదని. ఒకరోజు సింహాన్ని ఎదిరిస్తూ రాజుకి ఇక జంతువులన్నీ ఏకమైపోయి, చాలు ఇక సింహం అడవికి రాజుగా ఉండి మనల్ని తినింది చాలు, మనం రాజును తీసి అవతల పడేద్దాము అని రాజు అయిన సింహాన్ని తీసేసి నక్క బావని పట్టాభిషేకం చేయబోయే లోపు ఉరుములు మెరుపులు వచ్చి వర్షం కురిసి ఆ నక్క తల్లి యొక్క రంగంతా పోయింది.
ఎప్పుడైతే రంగు బయటకు వచ్చిందో అసలు రంగు, ముందు సింహం పట్టుకుంది కుతిక. ఆ తర్వాత మిగతా జంతువులు సింహాన్ని చూసి పారిపోయి ఎంత తప్పు చేశామో అని బాధపడ్డాయి. నక్క రంగు బయటపడింది. అలాగే నీ రంగు నా రంగు బయటపడే రోజులు ఎక్కడో లేవు, ఎంతో దూరంలో లేవు. నీవు నేను ప్రభువుని స్వస్థతల కొరకు వెంబడించే దాడివైతే నీ రంగు బయటపడిద్ది ఒక రోజున. అప్పుడు నువ్వు నిలబడలేవు. నువ్వు నిలబడాలంటే ఆయన ఎవరో తెలుసుకొని ఆయన వెంబడించడానికి ప్రయత్నం చేయి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.